మీరు 6/15/24 పుట్టారా? శుక్రుడు దీవెనలు, సకల సుఖాలు, వీనస్ అధిపతి. ఇలాంటి డేట్లో పుట్టిన వాళ్ళకి మొబైల్ నంబర్ ఎలా ఉండాలి, ఏ నంబర్లు తక్కువ ఉండాలి? సో మొబైల్ నంబర్ ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. ఎవరు అవునన్నా కాదన్నా. మొబైల్ ఇస్ బ్యాంక్, బ్యాంక్ వచ్చి ఆధార్. సో మీ మొబైల్ నంబర్ ఉంటే మీ ఆధార్ కనుక్కోవచ్చు, ఆధార్ ఉంచే మీరు కొన్న భూములు, అమ్మిన భూములు కనుక్కోవచ్చు. మొత్తం మీ జాతకం, మీ మొబైల్ నంబర్ ఉంటే మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి పోయారు, నిన్నేం చేశారు, మొన్న ఏం చేశారు, మొత్తం కనుక్కోవచ్చు. సో చాలామంది పెడుతున్నారు మొబైల్ నెంబర్కి మాకేం సంబంధం అని. సంబంధం ఉంది, మీరు ఉందన్నా లేదన్నా. చెడ్డ నంబర్తో అప్పులు, మంచి నంబర్తో గెలుపులు. సో 6/15/24 పుట్టిన వాళ్ళు మొబైల్ నంబర్లో 1 కన్నా ఎక్కువ 1లు, 1 కన్నా ఎక్కువ 3లు ఉండకూడదు. 2, 3 1లు లేదా 2, 3 3లు ఉంటే ఈ నంబర్లు మనల్ని ముంచేస్తాయి. కొట్లాట్ల పరంగా, రిలేషన్ పరంగా, వ్యాపార పరంగా కొలాప్స్ అయిపోతాం. అండ్ ఈ 6/15/24 పుట్టిన వాళ్ళ 10 డిజిట్స్ మొబైల్ నంబర్ కూడితే వీళ్ళకి 1 ఉండకూడదు, 3 ఉండకూడదు, 6లో పుట్టిన 6 ఉండకూడదు. ఈ 6 సిరీస్ వాళ్ళు చాలా స్పెషల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డేట్, మంత్, ఇయర్. అప్పుడు తెలుస్తుంది లక్కీ నంబర్ ఏంటి అనేది. సో మీ లక్కీ నంబర్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు చక్కటి లక్కీ నంబర్. ప్లాట్ కొనాలి, ఏ నంబర్ ఆ నంబర్ కొడితే ఇరకపోతాం, రేట్లు రావు. లక్కీ నంబర్లో కొంటే రేట్లు వస్తాయి. లక్కీ మొబైల్ నంబర్ ఉండాలి, లక్కీ స్టోన్ ఉండాలి. ఇవన్నీ వేసుకుంటే లైఫ్ అంతా సక్సెస్.